ఇక్కడ చాలా ఇబ్బందులు పాలైపోతున్నాము. మా బియ్యం మాకు కరెక్ట్ గా ఇవ్వండి అన్న, మీకు దయ ఉంచి మీకు దయచేసి మనవి చేస్తున్నామన్నా. ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కానీ అధికారులు కానీ లీడర్స్ కానీ వాళ్ళ బియ్యానికి ఇప్పుడు మేము ఒక రోజు పనికి పోతే మాకు డబ్బులు ఎవరిస్తారన్నా? మాకు చేయాల్సిన 2 రోజులు ఇళ్ళ బాడిగలు వాళ్ళ పిల్లల ఖర్చు అవన్నీ ఈడంటారు ఆడంటారు ఆడుకొని పోవాలి మేము. అంటే మీకు స్టోర్ ఉంటే బాగుండేదా? అంత బండ్లు సెట్ కావన్నా ఆమె పగులంతా గాజులు వ్యాపారము బజార్లు అంటే తిరిగే పని అయిపోయింది. బజార్లు ఎక్కడైనా ఒక దగ్గరే ఉంటారు. ఇంటిల్లు ఇస్తామన్నారు, ఇంటికి వచ్చింది లేదు, చేసింది లేదు, ఇచ్చింది లేదు. కనీసం టౌన్ లో ఇంటిల్లు తిరగలేకపోయినా యాడని ఒక చోట బండి పెట్టి సెంటర్ లో బండి పెట్టి పలానా వాళ్ళు ఇటు రాండి పలాని రైస్ ఇస్తాము చెప్పే వాళ్ళకంటే లేకపోతే యాడికి పోవాలా? ఇప్పుడు చూడు 2 గంటలకు 11 గంటలకు అన్నాడు, 12కి అన్నాడు, 3, 5, 4 అయితే ఇప్పుడు రాలా. పళ్ళు పోదమా, బియ్యం కాసుకుందామా, ఇంకా 2 నెలలు 3 నెలలు తీసుకోకుండా కాట ఎత్తేస్తాడు. అది ఏ పంచాయతీ ఎవరు చెప్పిన న్యాయం అది చెప్పండి? ఇప్పుడు మాకు టైం చాలా మేము తీసుకోవాలా, నెక్స్ట్ నెలలో తీసుకుందామంటే మీరు ఎందుకు తీసుకోవాలా ఎందుకు తీసుకోవాలా అంటారు, కాట పీకేస్తారు. ఎవరికి చెప్పాలి? మేము పోయాడా ఏడ పోయేది? మేము ఇదంటే పోవాలా? మేము అడుకుంటా స్టోర్ లో వేస్తేనే మేలు అంటున్నారు మీరు. టైం ఉన్నప్పుడు అదే ఈ రోజు ఒక వీధి రేపు ఒక వీధి తిరగాలంటే కష్టం ఉంది. ఆల్విన్ కాలనీ అంతా మొత్తం తీసేసుకోనాలా, అన్ని తీసేసుకునే తీసుకుంటారు అక్కడ వాళ్ళు పనికి పోకుండా ఉన్నా 3 రోజుల ఇంటి తిరుగుతాను. 3 రోజుల ఇంటి 10 గంటల కంటే 12 పెట్టాలా, 10 గంటలకు రావాలా, మళ్ళీ 11 గంటల కంటే 11 గంటలకు రావాలా. ఎవరన్నా పనులు కూలి పనులు కంటే వాళ్ళు పంపిస్తారా? మధ్యాహ్న మాకు టెన్షన్. అయ్యా ఈ రోజు బియ్యం తేలేదే, వాళ్ళు ఇయ్యలేదే, మేము పోకుండా వాళ్ళు ఇయ్యరు కదా, ఏమైపోతుందని కాటు తీసేస్తారేమో అని టెన్షన్. ఆడ కూలి పోయి ఇడి బియ్యం రాలా, ఎవరికి చెప్పాలి? మేము టౌన్ అయితే డీలర్లే బెస్ట్ అన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళు జీవనోపాధి ఆధారపడి ఉంటారు కాబట్టి 2 రోజులు వాళ్ళ జీవనోపాధి వాళ్ళ బాడీని కట్టుకోవాలా. వాళ్ళ ఖర్చులంతా మనం గవర్నమెంట్ ఇవ్వలేదు కదా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ ఆలోచించుకోవాలన్నమాట. వీళ్ళు కోరి 4 ఏళ్ల నుంచి బండి పెట్టింటే ఆ వీధిలో ఇస్తారు, ఎక్కడ ఇస్తారు అనేదని అలవాటు. నిన్న వచ్చింది ఈ రోజు వచ్చింది. ఇంకా గ్రామాలలో అయితే 4 ఏళ్ల నుంచి బండితోనే బియ్యం ఇస్తున్నారు, వాళ్ళు బాగా తీసుకుంటున్నారు. టౌన్ లో గ్రామాల్లో జనాభా తక్కువ ఉంటారు కాబట్టి ఇచ్చేకి కాబట్టి టౌన్ లో జనాభా ఎక్కువ ఉంటది. కాకపోతే ప్రతి ఒక్కరు వాళ్ళ జీవనోపాధి కోసం పూలు అమ్ముకునే వాళ్ళు, గాజులు అమ్ముకునే వాళ్ళు ప్రతి ఒక్కరు పనిచేస్తేనే కదా టౌన్ లో బతికేది. మనం బియ్యం కోసం ఇప్పుడు నిన్న మొన్న ఈ రోజు 3 రోజుల నుంచి 3 నుంచి 6 వరకు ఉండి అయిపోయినాయి, బియ్యం అయిపోయినాయి. సర్వర్ పని చేయలే, ఇన్ని సమస్యలు ఉంటాయి. అదే డైరెక్ట్ సర్వర్ పని చేయాలని చెప్తారు. గవర్నమెంట్ వచ్చేది అంత మాత్రం సప్లై చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఇంటింటికి ఇస్తామని చెప్పాలా? అదేందో మీ బాధ మీరు పడుకున్నా అంటే మేము ఏడవతో పడుకుంటాం అంటే కొనుక్కొని తింటాము. ఏంది పంచాయతీలు అన్నీ మాకి అట్లా కాదక్క, ఇబ్బందిగా ఉంది. కొనుక్కొని తినేదానికి నీకే బియ్యము అట్లా